Daily. Taste the Daily. నారీ శక్తికి ప్రతీక ప్రకృతి ఒడిలో వనదేవతలను ఆరాధించే పర్వదినం గిరిజనుల జనజాతర తెలంగాణకి ప్రతీక సామంతరాజుపై సామ్రాజ్యాధినేత సమరం కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు వీరనారి తెగువకు సామ్రాజ్యాధినేత దాసోహం ఇది గిరిజన దేవత ఆరాధనకు ఆంతర్యం మేడారం గడ్డపై సాంస్కృతిక వైభవం వనదేవతలను ఎందుకు ఆరాధిస్తారు ఏంటి ఈ జాతర ప్రత్యేకత సమ్మక్క సారలమ్మ ఎవరు జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. మేడారం జాతర ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధికార యంత్రాంగ భాగస్వామ్యంతో మేడారం జాతర అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన, గద్దెల ఆధునీకరణతో మేడారం పరిసరాలు కొత్త అందాలతో ఆకట్టుకుంటున్నాయి. మేడారం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం 251 కోట్ల రూపాయలను విడుదల చేసింది. 150 కోట్ల రూపాయలతో జాతర ఏర్పాట్లు, 101 కోట్ల రూపాయలతో సమ్మక్క సారలమ్మ గద్దెల విస్తరణ పనులు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జాతర ఏర్పాట్లను, శాశ్వత అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా వేలాది మంది సిబ్బందిని నియమించడంతో పాటు తాగునీరు, అత్యవసర వైద్య సేవలు, భారీ పోలీస్ బందోబస్తుతో జాతర ప్రాంగణాన్ని ఒక భద్రతా వలయంగా మార్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా సౌకర్యం కోసం టీజీఎస్ఆర్టీసీ వేలాది ప్రత్యేక బస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నడిపేందుకు చర్యలు తీసుకుంది. రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక హెలికాప్టర్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఉంది. అరణ్య ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. వనదేవతల ఆరాధన, జనజాతరకు మేడారం సిద్ధమైంది. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో 2 ఏళ్లకొకసారి నిర్వహించే జాతర ఏర్పాట్లు మేడారానికి వన్ని తెచ్చాయి. మేడారం గిరిజనుల జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించిన ప్రభుత్వం వనదేవతలను నిత్యం ఆరాధించే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. శాశ్వత ప్రాతిపదికన చేపట్టిన అభివృద్ధి పనులతో మేడారం నవ్య శోభను సంతరించుకుంది. అభివృద్ధి పనులతో మేడారం రూపురేఖలు మారిపోయాయి. ఈ జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు మహాజాతర జరగనుంది. జాతర కోసం సుమారు 1 కోటి మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. గద్దెల విస్తరణ, రాతి కట్టడాలు, స్వాగత తోరణాలు, రోడ్ల విస్తరణ, జంపన్నవాగు సుందరీకరణకు చర్యలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు. భక్తుల పుణ్యస్నానాలాచరించే జంపన్నవాగు వద్ద స్నానపు ఘాట్ల ఏర్పాటు వంటి పనులు శరవేగంగా సాగుతున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లను దర్శించుకునేందుకు ముందుగా అయితే జంపన్నవాగులో స్నానం ఆచరించిన తర్వాతకే అమ్మవార్ల దర్శనానికి అయితే వెళ్తారని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ మొక్కులు చెల్లించేటువంటి నేపథ్యంలో ఇక్కడ తలనీలాలు కూడా తీస్తారు. అదేవిధంగా ఎక్కువ కూడా ఇక్కడటువంటి వారి యొక్క సమస్యలు కానీ, వారి కుటుంబ సమస్యలు కానీ, అదేవిధంగా ఆరోగ్యపర సమస్యలు కానీ, మిగతా సంబంధించినటువంటి అమ్మవార్లకు సంబంధించినటువంటి అన్ని మొక్కులు కూడా ఇక్కడ ఉన్నటువంటి జంపన్న బాగులు మాత్రమే ఇక్కడ దేవుని అడిగేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తం పూర్తిగా ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మేర కూడా పూర్తిగా ఇసుకేస్తే రాలనంత జనం కూడా జాతర సమయంలో వస్తారు. సుమారుగా 1.5 కోటి నుంచి 2 కోట్ల మంది పైగా ప్రజలు వస్తారు. కాబట్టి వారంతా కూడా ఒకే సమయంలో ఇక్కడ జంపన్నవాగులో స్నానం ఆచరిస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో మొత్తం పూర్తిగా జనారణ్యంగా మారిపోతుంది. ఈ యొక్క జంపన్నవాగులో ఉన్నటువంటి వారంతా కూడా పెద్ద నుంచి చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా జంపన్నవాగులో ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా స్నానం ఆచరించిన తర్వాతకే సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు ఇక్కడికి
వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికార యంత్రాంగం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి సీతక్కతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండ సురేఖతో పాటు వీరంతా కూడా ఇక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించడం, ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను పర్యవేక్షించడం, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం ప్రస్తుతం జంపన్నవాగు ఒకసారి పరిశీలించవచ్చు. ఇవన్నీ కూడా నీటి ప్రవాహం ఒకవైపు వచ్చేందుకైతే ఇక్కడ భారీ ఒక ప్రొక్లైన్ అయితే ఏర్పాటు చేసి పూడికతీతే పనులైతే ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా కొంతమంది భక్తులు కూడా ఇప్పటికే వచ్చి అమ్మవార్లను దర్శించుకునేందుకు ముందుగా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ స్నానాలు ఆచరించిన తర్వాతకే అమ్మవార్లకైతే మొక్కులు చెల్లించడం అయితే ఒక ఆనవాయితీగా వస్తుంది. అదే మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి జంపన్నవాగు పూర్తిగా జాతర సమయం 4 రోజుల పాటు ఉంటుంది. దానికంటే ముందు 10 రోజుల ముందే ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి లక్నవరం చెరువు నుంచి కూడా అయితే నీటిని విడుదల చేస్తారు. విడుదల చేసిన తర్వాతకి ఈ జంపన్నవాగు పూర్తిగా నీటితో నిండి ఉంటుంది. ఈ క్రమంలో నీటితో నిండి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వీరంతా కూడా స్నానాలు ఆచరించి అదేవిధంగా శివసత్తులు ఒక ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం, మంత్రులు కూడా ఇక్కడ సమీక్ష నిర్వహించి త్వరగా పనులు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పచ్చు. ఈ క్రమంలో జంపన్నవాగు ప్రస్తుతానికైతే పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. జాతర సమయానికి మాత్రం అన్ని ఏర్పాట్లు అయితే చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పచ్చు. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, జంపన్నవాగు. మేడారం జాతరకు వచ్చే మార్గంలో ఇరుకుగా ఉన్న రహదారులు, బ్రిడ్జిలను విస్తరించారు. గ్రామాల్లో 2 లేన్లుగా ఉన్న రోడ్లను 4 లేన్లుగా మార్చారు. గ్రామంలోని రోడ్లను విస్తరించి సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశారు. మురికి కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. జంపన్నవాగు మార్గానికి తారు రోడ్డు వేశారు. వాగు ఒడ్డు సుందరీకరణ, గద్దెల ప్రాంగణం కొత్తగా క్యూలైన్లు, రేకులతో పైకప్పు ఏర్పాటు చేయడం, జంపన్నవాగుకు వెళ్లే మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు వాగు ఒడ్డును కూడా సుందరీకరించారు. విద్యుత్ ఇబ్బంది లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా అదనపు సబ్స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం బయట క్యూలైన్లు, వాటికి రేకులతో పైకప్పు వేసే విధంగా చర్యలు చేపట్టారు. గద్దెల ప్రాంగణ విస్తరణ పనులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చారిత్రక కట్టడాల మాదిరిగా రాతి గోడలతో ప్రాకారం పునర్నిర్మిస్తున్నారు. 46 పిల్లర్లతో 271 మీటర్ల ప్రాకారం నిర్మాణం జరుగుతోంది. వీటి మధ్య 8 స్వాగత ద్వారాలు ఏర్పాటు చేస్తున్నారు. 40 అడుగుల ఎత్తుతో 3 స్వాగత ద్వారాలు, 30 అడుగుల ఎత్తుతో 5 స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయబోతున్నారు. మేడారం జాతర నిర్వహించే గద్దెల ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 46 పిల్లర్లతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రాకారం నిర్మించబోతున్నారు. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలను సమ్మక్క సారలమ్మ గద్దెలు ఉండే వరుసలోకి మార్చారు. భారీ యంత్రాలు, ఇంజనీర్ల పర్యవేక్షణలో నిరంతరాయంగా పనులు చేపడుతున్నారు. గద్దెల ప్రాంగణానికి ఎదురుగా కొంత దూరంలో 50 అడుగులతో ప్రధాన ద్వారం ఏర్పాటు చేయనున్నారు. వీటిపై ఆదివాసీ సంస్కృతి, జీవనశైలి, వారి వంశానికి సంబంధించిన విషయాలను చిత్రాల రూపంలో శిల్పులతో చెక్కించారు. ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి సేకరించిన తెలుపు మార్బుల్ను రాయిచోటికి తరలించి అక్కడ ఆకృతులుగా మలిచి ఇక్కడికి ట్రక్కుల్లో రప్పిస్తున్నారు. భారీ క్రేన్ల సహాయంతో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైతే వర్క్స్ని అయితే స్పీడప్ చేశారని చెప్పొచ్చు. ఇంకా కొద్ది రోజుల్లో కూడా జాతర జరుగుతుంది. జనవరి 28 నుంచి కూడా 4 రోజుల పాటు జరిగేటువంటి జాతర నేపథ్యంలో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం కావడం, అన్ని వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా నూతనంగా ఒక అధునాతనమైనటువంటి తెల్లటి శిలలపై కూడా ప్రత్యేకమైనటువంటి ఒక గిరిజన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను, సమ్మక్క సంబంధించినటువంటి వంశాన్ని, అదేవిధంగా కాక వంశస్థులు, చెద్ద వంశస్థులు, మిగతా సంబంధించినటువంటి జీవన శైలిని కూడా ఉట్టిపడే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి శిలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క గద్దెల వద్ద ఇక్కడ ఉన్నటువంటి స్వాగతం పలికేందుకు
దీనికి రెండు వైపులా కూడా ఇటు కుడివైపు ఎడమవైపు ఇటు సమ్మక్క తల్లి అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవనాన్ని కూడా ఉట్టిపడే విధంగా వీటిని అయితే శిలలను అయితే ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారి యొక్క జీవన శైలిని దీనిపై శిలలపై ఉన్నటువంటి చిత్రాలను కూడా రూపుదిద్దినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా వర్క్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో కూడా ఇవన్నీ కూడా పూర్తి కావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 8 స్వాగత తోరణాలు ఉంటాయి. ముందు నుంచి 4, అదేవిధంగా వెనక నుంచి ఎగ్జిట్కు 4 అయితే ఉంటాయి. ముందు స్వాగతం పలికేటువంటి వాటిలో మాత్రం సమ్మక్కకు సంబంధించినటువంటి స్వాగత తోరణం, అదేవిధంగా సారలమ్మకు సంబంధించినటువంటి స్వాగత తోరణం అయితే ఇందులో ఉంటుంది. మిగతా సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ మాత్రం మరొక 4 స్తంభాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విస్తీర్ణంలో భాగంగా అదేవిధంగా దీన్ని విస్తరించడం జరిగింది. ముఖ్యంగా సమ్మక్క సారలమ్మను మినహా ఇప్పుడు గోవిందరాజు పగిడిద్దరాజు సంబంధించినటువంటి విగ్రహాలను కూడా ఇటీవలే ప్రతిష్ఠించడం జరిగింది. భక్తులకు అనుకూలంగా ఉండేందుకు అదేవిధంగా అనువుగా ఉండేందుకు ఇటువంటి అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే జాతరకు కొద్ది రోజుల సమయం ఉండటం నేపథ్యంలో ఇప్పటికే భక్తులు కూడా వచ్చి అమ్మవార్లను దర్శించుకోవడం, అదేవిధంగా ముందస్తుగానే మొక్కులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఇదంతా కూడా మేడారం సమ్మక్క సంబంధించినటువంటి ఆలయ ప్రాంగణం. ఒకప్పుడు మాత్రం ఇక్కడ ప్రాంగణం చిన్నదిగా ఉండేది. దాదాపుగా 2 నుంచి 3 వేల మంది మాత్రమే ఇందులో దర్శనాలు చేసుకునేందుకు వీలుండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఇక్కడ ప్రాంగణాన్ని వెడల్పు చేయడంతో పాటు ఇక్కడ వారి యొక్క జీవన శైలి అదేవిధంగా సమ్మక్క సార్లకు సంబంధించినటువంటి సంస్కృతిని కూడా ఈ యొక్క శిలలపై కూడా చెక్కించడం జరిగింది. వారికి సంబంధించిన జీవనాధారం అప్పుడు ఉన్నటువంటి కథను అదేవిధంగా అక్కడ వారి యొక్క నైపుణ్యాన్ని కూడా ఇందులో తీర్చిదిద్దుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ప్రహరీకి సంబంధించినటువంటి 40 పైగా శిలలు ఉంటాయి. వీటన్ని కూడా ప్రహరీకి సంబంధించిన వాటిలో కూడా ఒక్కొక్క కథను తెలిపే విధంగా దీన్ని అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ ఏతుంది కూడా దానికి సంబంధించినటువంటి టైం దగ్గర పడుతున్న నేపథ్యం ఇప్పటికే వారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు కూడా వేగవంతం చేయడం, పనులు అన్నీ కూడా పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోవైపు సంబంధించినటువంటి కానుకలు వేసేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్కానర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం భక్తులకు ఇబ్బంది కాకుండా, ఎందుకంటే అమ్మవారిని దర్శించుకునే క్రమంలో కూడా ఇక్కడ హుండీలు ఏర్పాటు చేస్తారు. కానీ కొంతమంది స్కానర్ ద్వారా కూడా వీరికి మొక్కులు చెల్లించేందుకు అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ముడుపులు చెల్లించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆదివాసీ కుంభమేళా జరిగే ప్రాంతం మేడారం 3 నెలల్లోనే రూపురేఖలు మారిపోయాయి. ఆదివాసీ ఆచార వ్యవహారాలకు తగ్గట్టుగా వనదేవతలు కొలువుదీరే పరిసర ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో అధికార యంత్రాంగం బాధ్యతాయుతంగా పనిచేస్తోంది. దీంతో జాతరకు నెల రోజుల ముందే అభివృద్ధి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇత్తడితో రూపుదిద్దుకున్న మెటీరియల్తో క్యూలైన్లు, గద్దెల పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దబోతున్నారు. మేడారం మహాజాతరకైతే సమయం దగ్గర పడుతుంది. జనవరి 28 నుంచి 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరకు సుమారుగా 1.5 మందికి పైగా పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దీనికి అనుగుణంగా ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి నిధులను కూడా సమకూర్చి ఇక్కడ ఆధునికతమైనటువంటి శిలలపై కూడా ఈ యొక్క ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాన్ని తెలిపే విధంగా అన్ని ఏర్పాటు చేస్తుంది. ఇవన్నీ పనులు కూడా దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇప్పటికే ఆయా సంబంధించినటువంటి వర్క్స్ను కూడా చూడొచ్చు. మొదటగా ఇక్కడ మహాజాతరకు వచ్చేటువంటి సమయంలో ముందుగా సమ్మక్క తల్లిని అయితే దర్శించుకుంటారు. దర్శించుకునే నేపథ్యంలో వీరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ఇప్పటికే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి ముందస్తుగానే మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ గద్దెల వద్ద కూడా పూర్తిగా ఏర్పాట్లు చేయడం, ముఖ్యంగా ఇక్కడ గ్రిల్స్ను కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. ఇవన్నీ కూడా పాతకు సంబంధించినటువంటి పాత డ్రిల్స్. ఇవన్నీ కూడా జాతర సమయం వరకు అయితే వీటిని తొలగించి వీటి స్థానంలో గోల్డ్ కలర్ సంబంధించినటువంటి
వీటైతే ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వీటి చుట్టూరా కూడా వీటికి సంబంధించిన ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయం తెలిపే విధంగా ఒక శిలను కూడా ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా వారికి సంబంధించినటువంటి గుర్తులు అదే చిహ్నాలు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. మరోవైపు ఉన్నటువంటి పనులు కూడా వేగవంతం కావడం, అదేవిధంగా జాతరకు ఇంకా కొద్ది రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పనులన్నీ కూడా పూర్తి చేసిన సిచ్యువేషన్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇటువైపుగా ముందుగా సమ్మక్క తల్లిని దర్శించుకున్న తర్వాత ఆ తర్వాతకి సారలమ్మ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన క్రమంలో వారికి సంబంధించినటువంటి మొక్కులు చెల్లించడం, అదేవిధంగా భక్తుల రద్దీ ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా వీటికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తారు. వైపు ఇక్కడ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు దీనికి సంబంధించినటువంటి శిలలపై కూడా ఆదివాసీ యొక్క జీవన సంస్కృతిని వైవిధ్యాన్ని కూడా ఉట్టిపడే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్. మరి జనవరి 28 నుంచి కూడా 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతల్ న్యూస్, మేడారం. చుట్టూ పరుచుకున్న పచ్చదనం, ప్రకృతి ఒడిలో ఆనంద పరవశంతో ఆనందానుభూతితో వనదేవతలను ఆరాధించే అద్భుత ఘట్టమే మేడారం జాతర. ప్రతి 2 ఏళ్లకోసారి నిర్వహించుకునే గిరిజన పండుగ కాలక్రమంలో రాష్ట్ర పండుగ రూపుదిద్దుకుంది. మేడారం జాతరగా ప్రాచుర్యం పొంది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇది మేడారం ప్రాంతం. ములుగు ప్రాంతానికి 44 కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలోని మారుమూల అటవీ ప్రాంతం. మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున వనదేవతలు సమ్మక్క సారలమ్మలను భక్తి శ్రద్ధలతో ఆరాధించే పర్వదినం మేడారం జాతరగా భాసిల్లుతోంది. గిరిజనులతో పాటు తారతమ్యాలు ఎరుగక వివిధ రాష్ట్రాల ప్రజలు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది. జగిత్యాల జిల్లా ప్రాంతంలోని పొళవాసను గిరిజన ధర మేడరాజు పాలిస్తూ ఉండేవాడు. దట్టమైన అటవీ ప్రాంతంలో కోయదొరలు వేట కోసం వెళ్లిన సమయంలో పెద్ద పులుల కాపలా మధ్య పసిబిడ్డ కనబడుతుంది. వన్యమృగాల మధ్యలోంచి బిడ్డను గిరిజన గూడానికి తీసుకువస్తారు. పండు వెన్నెల్లో గూడానికి ఆడబిడ్డ రావడంతో గిరిజనుల్లో ఆనందానికి అవధులుండవు. బిడ్డ వచ్చినప్పటి నుంచి గిరిజనుల్లో సంతోషం, అన్నీ శుభాలే జరుగుతుండడంతో వనదేవత వరంగా భావిస్తారు. మాఘమాసంలో పౌర్ణమి నాడు ఆ బిడ్డకు సమ్మక్కగా నామకరణం చేశారు. ఆ గూడెం పరిసరాలను పర్యవేక్షించి కోయరాజు పేరు మేడరాజు. ఆయనే బిడ్డ సంరక్షణ బాధ్యతలను చూసుకుంటాడు. రాజ్యపాలనలో మేడరాజుకు చేదోడు వాదోడుగా ఉండే మేనలుడు పడిగిద్దరాజు. ఇక సమ్మక్కను పెంచి పెద్ద చేసిన తర్వాత పడిగిద్దరాజుకిచ్చి వివాహం చేస్తాడు మేడరాజు. సమ్మక్క పడిగిద్దరాజు దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే 3 సంతానం కలుగుతారు. కాకతీయుల సామంతుడు పడిగిద్దరాజు మేడారం ప్రాంతాన్ని పాలనా బాధ్యతలు చేపడతాడు. కొన్నాళ్ల తర్వాత కరువు కాటకాలతో పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయి. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలకు శిస్తు కట్టే పరిస్థితి లేకుండా పోయింది. కాకతీయులకు శిస్తు కట్టకపోవడంతో సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఈ నేపథ్యంలోనే మామ మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, శిస్తు కట్టడం లేదనే భావనతో సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పడిగిద్దరాజుపై యుద్ధం ప్రకటిస్తాడు. సామంతరాజు పడిగిద్దరాజును కాపాడుకునేందుకు గిరిజనులు ప్రతాపరుద్రుడిపై తిరగబడతారు. కాకతీయ సేనలు మేడారం పడిగిద్దరాజుపైకి దండెత్తాయి. ములుగు జిల్లా లక్కవరం సరస్సు ప్రాంతంలో కాకతీయులు గిరిజనులపై విరుచుకుపడతారు. సాంప్రదాయ ఆయుధాలతో పడిగిద్దరాజుతో పాటు ఆయన అల్లుడు గోవిందరాజులు, కూతుళ్ళు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న పోరాడతారు. కాకతీయ సేనల యుద్ధంలో మేడరాజు, పడిగిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో తనువు చాలిస్తారు. కుటుంబ సభ్యుల్ని కోల్పోయిన దుఃఖంతో జంపన్న ఆవేదనకు లోనై అక్కడి సమీపంలోని సంపెంగబాగులో దూకి బలవన్మరణానికి పాల్పడతాడు.
ఆ సంపెంగ వాగు ఇప్పుడు జంపన్న వాగుగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కుటుంబ సభ్యులందరూ యుద్ధంలో నేలకొరిగారని తెలుసుకున్న సమ్మక్క ఆగ్రహావేశంతో రుద్రురాలవుతుంది. యుద్ధరంగంలో కాకతీయులపై విరుచుకుపడుతుంది. సమ్మక్క ఆవేదన ఆగ్రహంతో సాగించిన పోరాట పటిమను చూసి ప్రతాపరుద్రుడు ఆశ్చర్యపోతాడు. కాకతీయ సైనికుడు బల్లెంతో గాయపరచడంతో ఆమె మేడారం ఈశాన్య ప్రాంతంలో చిలకల గుట్ట వద్ద కనుమరుగైపోతుంది. అక్కడ చెట్టు సమీపంలో కుంకుమ భరణి కనిపించిందని ప్రచారంలో ఉంది. పడిగిద్దరాజు కుటుంబంపై జాలితో మనస్తాపానికి గురైన ప్రతాపరుద్రుడు కాలక్రమంలో సమ్మక్క భక్తుడిగా మారిపోయాడు. కోయరాజుల శిస్తును రద్దు చేసి సమ్మక్క భక్తుడిగా మారిన ప్రతాపరుద్రుడు కానుకలు సమర్పించినట్లు చరిత్రకారులు చెబుతారు. సమ్మక్కను వనదేవతగా భావించి ఆరాధించాలని ఆజ్ఞ జారీ చేశారు. అప్పటినుంచి మాఘమాసం శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతరతో పూజించడం ఆనవాయితీగా వస్తుంది. కొంతకాలానికి ప్రతాపరుద్రుడు కోయరాజులకు కట్టాల్సిన కప్పాన్ని రద్దు చేసి సమ్మక్క భక్తుడై కానుకలు సమర్పించాడు. 2 ఏళ్లకోసారి జాతర నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ సమ్మక్క సారలమ్మ జాతర అలా మొదలైందనే కథ విస్తృతంగా ప్రచారంలో ఉంది. కుంకుమ భరణులని సమ్మక్కగా భావించి అప్పటినుంచి 2 ఏళ్లకొకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున తల్లి కూతుళ్ల పోరాట పటిమ, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన సమ్మక్క సారలమ్మ త్యాగాన్ని స్మరించుకుంటారు. మేడారంలో సమ్మక్క సారలమ్మలను ఆరాధిస్తూ జాతరను భక్తి శ్రద్ధలతో జరుపుకునే సంప్రదాయం వచ్చింది. ప్రతి 2 ఏళ్లకోసారి 4 రోజుల పాటు మేడారం జాతరను నిర్వహిస్తారు. గిరిజనులు సంప్రదాయాలతో ఆరాధించే ఈ పండుగను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పర్వదినంగా గుర్తించింది. సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడం, అమ్మవార్లకు నైవేద్యంగా బెల్లం ముద్దలను బంగారంగా భావించి తులాభారంతో సమర్పిస్తారు. మేడారం జాతరలో తొలి రోజు కన్నెపల్లి అటవీ ప్రాంతంలో సారలమ్మను గద్దెపైకి తీసుకొస్తారు. 2వ రోజున భరణ్య రూపంలో సమ్మక్కను చిలకల గుట్ట వద్ద గద్దెపై ప్రతిష్ఠిస్తారు. వనదేవతల ఆవాహనానికి సంకేతంగా భక్తులు పూనకాలతో ఊగిపోతారు. మేడారం జాతరలో 3వ రోజు ప్రత్యేక గద్దెలపై కొలువు తీర్చుతారు. 4వ రోజున సాయంత్రం ఆవాహనం పలికి దేవతలిద్దరినీ యుద్ధస్థావరానికి తరలిస్తారు. గిరిజన కుటుంబీకులే వంశపారపర్యంగా పూజారులుగా వ్యవహరించి పూజలు నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. 4 రోజుల్లో వనదేవతలను 1 కోటి మంది భక్తులు దర్శించుకొని బెల్లం నిలువెత్తు తులాభారంతో సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. ఇలాంటి గిరిజనుల పండుగ ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకుంది. మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరను 2 ఏళ్లకోసారి జాతర నిర్వహిస్తున్నప్పటికీ భక్తులు మాత్రం ప్రతిరోజు అమ్మవారిని కొలువు తీర్చే గద్దెల వద్ద పసుపు కుంకుమలతో మహిళలు కుటుంబ సభ్యులతో తరలిస్తున్నారు. జాతరకు ముందే జనసందడి మొదలైంది. తాళపత్రాల్లోని కోయవంశీయుల చరిత్రను ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా రూపుదిద్దుకున్నాయి. ఇందుకోసం తెలుపు రంగు రాళ్లను ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా రాయచోటి నుంచి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు తరలించి శిల్పులతో చెక్కించాక మేడారానికి తీసుకొచ్చారు. 250 మంది శిల్పులు పనిచేశారని అధికారులు తెలిపారు. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ములుగు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భద్రతా ఏర్పాట్లను చేపట్టామని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అంటున్నారు. 4 రోజుల పాటు జరిగే మేడారం జాతరకు 1 నెల రోజుల ముందే కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరపై కూడా పోలీసులు
భద్రతా పరంగా ప్రత్యేకమైన ఒక ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మేడారం జనవరి 28 నుంచి కూడా 4 రోజుల పాటు జరుగుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా జనారణ్యంగా మారుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు అదేవిధంగా ఆధునికత సంతరించుకున్నటువంటి క్రమంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు భద్రతా పరంగా తెలుసుకుందాం. మనతో పాటు ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరలో కూడా ఎట్లాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది విధుల్లో పాల్గొంటున్నారు పోలీసులు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ములుగు జిల్లా పోలీస్ తరఫున మీ అందరికీ సుస్వాగతం చెప్తుంది. ఈ 4 రోజు ఈ జాతర సంబంధించి పోలీస్ శాఖ తరఫున మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సుమారు 12,000 మెంబర్స్ పోలీస్ పర్సనల్ రైట్ ఫ్రమ్ హోంగార్డ్ నుంచి ఐజీ ర్యాంక్ వరకు ఇక్కడ వస్తారు. చాలామంది ఎస్పీ ర్యాంకులు కూడా వస్తారు. ఆల్మోస్ట్ ఒక 20+ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వస్తారు. ఈసారి డీజీ సార్ ఆదేశం మేరకు ఇక్కడ మల్టీ జోన్ 1 ఐజీ సార్ స్వయంగా ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఈ మొత్తం బందోబస్తు నడుస్తుంది. ఈ బందోబస్తు కోసం ఆల్రెడీ మేము టోటల్ 8 జోన్స్ డివైడ్ చేసినాం. ఆల్మోస్ట్ 25 సెక్టర్స్ ప్రకారం మేము బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా మనం చూస్తే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్తో ఇక్కడ దర్శనం చేసుకోవాలి, అది మా ఉద్దేశం ఉంది. దాంట్లో మెయిన్ మీరు చూస్తే ట్రాఫిక్ రెగ్యులేషన్, క్రౌడ్ కంట్రోల్, తర్వాత ఈ ప్రొసెషన్ టైంలో ప్రాపర్గా అది మంచిగా చేయాలి, అది ఒకటి. తర్వాత క్యూ లైన్స్ ఏరియా, మెయిన్ గద్దె ఏరియాలో వాళ్ళకి మంచి దర్శనం చేయించాలి, అది మా ఉద్దేశం ఉంది. సో దీనిలో భాగంగా మెయిన్ మీరు ట్రాఫిక్ కంపోనెంట్ చూస్తే హనంకొండ నుంచి ఇక్కడ వరకు మెయిన్ మన ప్రైవేట్ వెహికల్ కానీ, ఆర్టీసీ కానీ, వివిఐపి కానీ దానికోసం మనకు సిపి వారంగల్ సార్ ఆధ్వర్యంలో ఇది మొత్తం నడుస్తుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 6,000 మెంబర్స్ ప్లస్ ఫోర్స్ ఉంటుంది. రకరకాల అంటే దాంట్లో కూడా చాలా ఏర్పాట్లు ఉంటాయి. అంటే ప్రతి 4 కిలోమీటర్లో కొన్ని చెక్ పోస్ట్ ఉంటాయి, కొన్ని ఏరియాలో 2 కిలోమీటర్స్లో ఉంటాయి, కొన్ని ఏరియాలో 1 కిలోమీటర్ ఉంటుంది, మొబైల్ పెట్రోలింగ్ ఉంటుంది, స్టాటిక్ బందోబస్తు ఉంటుంది, అట్లాంటి చాలా ఏర్పాట్లు ఉంటాయి. దీంతోపాటు ఇప్పుడు ఈ మెయిన్ ఏరియాలో అంటే కోర్ ఏరియా మేడారం చుట్టుపక్కల ఒక 2 కిలోమీటర్ సరౌండింగ్లు చూస్తే ముఖ్యంగా ఈ అంటే స్టాటిక్ డిప్లాయ్మెంట్, డైనమిక్ డిప్లాయ్మెంట్తో పాటు ఆల్మోస్ట్ ఒక 420 సీసీటీవీ కెమెరాస్, ఆల్మోస్ట్ ఒక 40 పీటీజెడ్ కెమెరాలు, తర్వాత ఏఎన్పిఆర్ కెమెరాలు కూడా 12 పెడుతున్నాం. ఈసారి ముఖ్యంగా మన రాష్ట్ర డీజీపీ సార్ ఆదేశం మేరకు మేము డ్రోన్ కమాండ్ కంట్రోల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 20 డ్రోన్ కెమెరాస్ లైవ్ ఫీడ్ మనకు ఇస్తారు. సో డైనామిక్గా ప్రతి ఏరియాలో అంటే ఎక్కడెక్కడ అంటే ట్రాఫిక్ కానీ, తర్వాత ఈ కంజెషన్ కానీ, మెయిన్ టెంపుల్ ఏరియాలో కూడా హిట్ అంటే డెన్సిటీ ప్రకారం మేము మానిటర్ చేసి మన దగ్గర అంటే ఇక్కడ మేడారంలో కూడా మనం చూడొచ్చు. మనకు ICCC అంటే హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా అది పీడిస్తాం. డీజీ సార్ అంటే డీజీ ఆఫీస్లో కూడా పీడిస్తాం. అదేవిధంగా చిలకలగట్ట నుంచి కూడా అమ్మవారు తీసుకొచ్చే టైంలో సాంప్రదాయం ప్రకారంగా ఫైరింగ్ చేసే అవకాశం ఈసారి మీకు వచ్చింది, ఎట్లా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఇంతకుముందు నేను 2022లో ఏఎస్పీగా ఇక్కడ పనిచేశాను. అప్పుడు కూడా ఎస్పీ సార్ దగ్గర ఉండి నేను అంటే ఫైరింగ్ చూశాను. పోయినసారి నేను ప్రొసెషన్ ఇన్ఛార్జ్గా ఇక్కడ పని చేయడం జరిగింది. అప్పుడు కూడా మన పాత ఎస్పీ గారు శబరీష్ సార్ తోటి నేను అంటే అక్కడ కూడా నేను నిలబడి ఉన్నాను, ఫైరింగ్ చూశాను. ఈసారి నాకు అదే అవకాశం వస్తుంది అంటే నాకు ఇది అదృష్టంగా భావిస్తున్నా. అది ఒక చాలా గొప్ప అవకాశం నాకు వచ్చింది. దానికోసం నేను రాష్ట్ర ప్రభుత్వం కానీ మా రాష్ట్ర డీజీపీ గారికి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తాను. ఏదైనా కూడా మేడారం భద్రతపై కూడా ప్రత్యేకమైన దృష్టి సారించాలని చెప్పారు. మొత్తం 500 పైగా సీసీ కెమెరాలతో కూడా మానిటరింగ్ చేయడం, అదేవిధంగా ఇక్కడ చోరీలకు పాల్పడకుండా ముందస్తుగానే CCS టీంతో పాటు మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు కూడా దీన్ని నివారణ చేయడం, అదేవిధంగా మేడారం నుంచి సమ్మక్కం తీసుకొచ్చేటువంటి క్రమంలో కూడా ఫైరింగ్ చేయడం నా ఏతో కూడా దానికి నాకు అదృష్టంగా భావిస్తానని చెప్పి ఎస్పీ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీ తెలుగు న్యూస్, వరంగల్. అమ్మల దర్శనానికి వచ్చే భక్తులంతా ఒకే వరుసలో వెళ్లేందుకు వీలుగా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. వృత్తాకారంలో ఉండే గద్దె చుట్టూ 8 స్తంభాలు, మధ్యలో వెదురు బొంగలతో తీర్చిదిద్దుతున్నారు. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా గద్దెల ప్రాంగణానికి దగ్గరలో ఇదివరకు ఉన్న చెట్లను చాలా వరకు తొలగించకుండానే అధికారులు అభివృద్ధి పనులు చేపట్టారు.
గద్దెల పునర్నిర్మాణం తర్వాత అమ్మవార్ల పూజల్లో ప్రత్యేక ప్రాధాన్యత. గత వేప, కస్తు, బండారి, ఇప్ప, బూరుగ, మర్రి, వెదురు వంటి 12 రకాల చెట్లు, 140 రకాల ఆయుర్వేద మొక్కలు నాటబోతున్నారు. అన్యాయంపై పోరాటం చేసిన తల్లి కూతుల తెగువకు ప్రతీకగా వనదేవతలను ఆరాధించే పండుగే మేడారం జాతర. గిరిజనులు ఆరాధించే జాతరలో అన్ని వర్గాల వారు భాగస్వామ్యం కావడంతో ఇది జనజాతరగా మారింది. ప్రజల విశ్వాసాన్ని రెట్టింపు చేసే విధంగా ప్రభుత్వం రాష్ట్ర పండుగ గుర్తించడంతో మేడారం జాతర ఏర్పాట్లు ప్రజానీకాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జాతర సమయంలోనే వెళ్లి రద్దీలో ఇబ్బంది పడకుండా మామూలు రోజుల్లోనూ సమ్మక్క సారక్క గద్దెలను సందర్శించి మొక్కులు తీర్చుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.